నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రేపటి నుంచి విశాఖలో సిఐఐ భాగస్వామ్య సదస్సు. 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం. భాగస్వామ్య సదస్సుకు హాజరు కానున్న 1500 మంది. 41 దేశాల నుంచి వస్తున్న ప్రతినిధులు. 2000 మంది పోలీసులతో పటిష్ట భద్రత. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో తెరాస దూకుడు. కేసీఆర్ సర్కార్ పనితీరుకు రెఫరెండం అన్న ఈటల. సీట్ల సర్దుబాట్లపై భాజపా, తెలుగుదేశం చర్చలు. విజయవాడలో రేపు స్వర్ణ భారత్ ట్రస్టుకు అంకురార్పణ. ప్రారంభించనున్న వెంకయ్యనాయుడు మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని వెల్లడి. పఠాన్కోట్ వైమానిక స్థావరంలో ప్రధాని పర్యటన. దాడిని తిప్పికొట్టిన తీరుపై సంతృప్తి. భారత్ పాక్ సరిహద్దుల్లో విహంగ వీక్షణం. దేశంలో స్వచ్ఛ భారత్ అమలు తీరుపై సర్వేకు సిద్ధమైన కేంద్రం. భారత నాణ్యతా మండలికి అధ్యయన బాధ్యతలు. ఈ నెల 25న నివేదిక. ప్రపంచ డబుల్స్ టెన్నిస్లో తిరుగులేని సానియా హింగిస్ 26వ టైటిల్ గెలుచుకున్న ప్రపంచ నంబర్ 1 జోడీ. నవ్యాంధ్రకు పెట్టుబడుల వర్షం కురిపిస్తుందని భావిస్తున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు రేపటి నుంచి జరగనుంది. ఈ సదస్సు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ప్రదర్శనలో జిల్లాల వారీ పెట్టుబడి అవకాశాలు, అనుకూలతలను వివరిస్తూ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్న అధికారులు ఇప్పటికే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులకు సంబంధించి అవగాహన ఒప్పందాలకు రంగం సిద్ధమైనట్లు చెప్పారు. పెట్టుబడుల వేటే లక్ష్యంగా భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో రేపటి నుంచి 3 రోజులు నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. విశాఖ సముద్ర తీరాన ఏపీ ఐఐసికి చెందిన 10 ఎకరాల స్థలంలో వేదిక ఏర్పాటు చేయగా 1500 మంది కూర్చునే సౌలభ్యం, పెట్టుబడులకున్న అవకాశాలు తెలిపే శిబిరాలు ఏర్పాటు చేశారు. విదేశీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు సమావేశ మందిరాలతో ప్రత్యేక ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, సురేష్ ప్రభు, పీయూష్ గోయల్, అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి, గవర్నర్ నరసింహన్ పాల్గొనే ఈ సదస్సుకు సైరస్ మిస్త్రీ, ఆది గోద్రేజ్ వంటి పారిశ్రామికవేత్తలు, 41 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరు కానుండగా సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటి వరకు సిఐఐ వెబ్సైట్లో 1400కు పైనే నమోదు చేసుకున్నారు. ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్లోని అవకాశాలను వివరిస్తూ ఏపీ పెవిలియన్ సిద్ధం చేశారు. గృహ నిర్మాణం, పర్యాటకం, ఐటీ, మౌలిక వసతులు, ఇంధన రంగాలకు సంబంధించి పెట్టుబడులు, సాంకేతిక సహకారంపై ఈ సదస్సులో అవగాహన ఒప్పందాలు కుదరనున్నట్టు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ఏఎస్ రావత్ చెప్పారు. ఇది ఒక 3 రోజు కార్యక్రమం. దీనివల్ల చాలా ఇన్వెస్ట్మెంట్ మన రాష్ట్రానికి వస్తున్నది. ఈ యొక్క సెషన్ లో కొన్ని కీలకమైన ఎంఓయూస్ మనం చేస్తాము. ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో గానీ, ఐటీలో గానీ ఎంఓయూస్ జరుగుతున్నది. సో ఆల్మోస్ట్ 100+ ఎంఓయూస్ టిల్ నౌ. ఇట్ విల్ బి మోర్ దెన్ 2 lakh crores. At present is a good sign for Andhra Pradesh. ఈ సదస్సుకు 41 దేశాల నుంచి ప్రతినిధులు తరలివస్తున్నందున భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు విశాఖ పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్ చెప్పారు. ఇప్పుడు కంట్రీస్ మీకు చూస్తే 42 కంట్రీస్ నుంచి ఇక్కడ వస్తున్నారు. సో హోటల్స్ దగ్గర, తర్వాత వెన్యూ దగ్గర ఇప్పుడు ఏర్పాటు చేశాము. ఆల్ ద వింగ్స్, ట్రాఫిక్ గానీ, లా అండ్ ఆర్డర్ గానీ, క్రైమ్ గానీ, తర్వాత స్పెషల్ బ్రాంచ్ గానీ, సెక్యూరిటీ వింగ్ గానీ, అన్ని వింగ్ కల్పిస్తే 2000 ఫోర్స్ వీఆర్ డిప్లాయింగ్ ఇట్. ఆక్టోపస్ కూడా, గ్రే హౌండ్స్ కూడా అది సర్వీసెస్ యూజ్ అవుతున్నారు. మరోవైపు సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు ఆకర్షణీయ స్వాగతం పలికే విధంగా వేదిక ప్రవేశ ద్వారం వద్ద ప్రత్యేక అలంకరణ చేశారు. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికలకు షెడ్యూల్ కూడా విడుదలైన వేళ అధికార తెరాస జంట నగరాల్లో ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. మంత్రులు, ఎంపీలు, సీనియర్ నాయకులు నగరంలోని గల్లీ గల్లీ తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. గత 1.5 కాలంలో తెరాస సర్కార్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమకు గ్రేటర్ ఎన్నికల్లో విజయాన్ని అందిస్తాయనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాల కంటే ముందే ఉన్న అధికార తెరాస షెడ్యూల్ విడుదలైనందున జోరు పెంచింది. ఇప్పటికే డివిజన్ల వారీ బాధ్యతలు తీసుకుని ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు దూకుడు పెంచారు. ఎక్కడికక్కడ ఓటర్లను కలుసుకుంటూ 1.5 కాలంలో హైదరాబాద్ సహా తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ సర్కార్ చేపట్టిన కార్యక్రమాలు వివరిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మనం ఒక విత్తనం వేసినాం మన హైదరాబాద్ అభివృద్ధి కోసం. అది మంచినీళ్లు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు, లేకపోతే రోడ్లు కావచ్చు, ఏవైనా ఒక ప్లాన్ వేసినాం, ఒక పథకం వేసినాం, దాని ప్రకారం నడుస్తున్నాం. ఎలక్షన్ల ముందు మేకప్ వేసుకొని తర్వాత ప్యాకప్ చేసే వాళ్ళు వచ్చినా, పైన ఏదో మోడీ గారు ఉన్నారు, మేము ఇక్కడ ఏదో చేసేస్తాం తెల్లారికల్లా అని చెప్పి అబద్ధాలు చెప్పేటటువంటి బీజేపీ నాయకులు వచ్చినా, ఆంధ్ర తెలంగాణ పేరుతోని హైదరాబాద్ ను విచ్ఛిన్నం చేసే టీడీపీ నాయకులు వచ్చినా ప్రజలు పట్టించుకునే మూడ్ల లేరు. మరోవైపు నగరంలోని శాసనసభ నియోజకవర్గాల వారి స్థానిక నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ తెరాస ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించే అంశంపై మార్గనిర్దేశనం చేస్తున్నారు. మల్కాజ్గిరిలో ఈ మేరకు సమావేశం నిర్వహించిన ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈ ఎన్నికలను తమ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా భావిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ పని విధానానికి ఒక రెఫరెండం లాగా, ప్రతిబింబం లాగా రేపు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. సంవత్సరాల కాలంలోనే దేశంలోనే సంక్షేమ కార్యక్రమాల్ని గొప్పగా అమలు చేసిన రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం మాత్రమే. ఐడిహెచ్ కాలనీలో డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ కట్టించి పేదల ఇల్లు గివి అని చెప్పి చరిత్ర సృష్టించింది కూడా ఇవాళ ఉంది. అది మొత్తం ఎంటైర్ హైదరాబాద్ కి గుడిసెలు లేని హైదరాబాద్ గా తీర్చిదిద్దుతామనేటువంటి విశ్వాసం కూడా ప్రజలలో ఉన్నది. అప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ జంటనగర్ల ప్రజానీకానికి మా విజ్ఞప్తి, మనల్ని మోసం చేసిన పార్టీలని, కష్టాలకు కారకులైనటువంటి పార్టీలని ఓడించవలసిన అక్కర ఉన్నది. మీర్పేటలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గ్రేటర్ ఎన్నికల్లో తెరాస 100 సీట్లు గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఈ నెల 11న ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు హైదరాబాద్ తాజ్ కృష్ణలో సమావేశమైన ఇరు పార్టీల నేతలు గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, సుజనా చౌదరి సహా ఇరు పార్టీల తెలంగాణ అధ్యక్షులు ఎల్ రమణ, కిషన్ రెడ్డి హాజరైన ఈ భేటీలో రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాట్లపై చర్చించారు. గ్రేటర్లోని 150 డివిజన్లలో ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలనే అంశంపై ప్రాథమిక చర్చలు జరిపారు. మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవడం సహా అధికార తెరాసను ఎదుర్కోవడం చర్చించినట్టు భేటీ తర్వాత చెప్పారు. ఉభయ మంత్రుల యొక్క నేతృత్వంలో చర్చలు సాఫీగా జరుగుతున్నాయి. ఇవాళ రేపట్లో కొలిక్కి వచ్చి ఎల్లుండి వరకు ఇది పూర్తి చేయాలని మా నాయకుల యొక్క ఆలోచనతో మేము ముందుకు పోతున్నాము. మరి రేపు 12వ తారీఖున పెద్ద ఎత్తున బహిరంగ సభ జరపాలని చెప్పని నిజాం కాలేజ్ గ్రౌండ్ లో అనుకుంటున్నాము. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ లో ఒక ఎమ్మెల్యే లేకపోయినా గానీ మేము 45 స్థానాలు వచ్చినాయి ఆ రోజుల్లో. మరి అదే విధంగా ఈనాడు టోటల్ గా మేము దాదాపు 15 మంది శాసనసభ్యులు ఉన్నాం. బీజేపీ, తెలుగుదేశం ఇద్దరు కలిసి కనుక డెఫినెట్ గా మేయర్ ని కైవాసం చేసుకుంటాం ఖాయం. రాయలసీమను ఉద్యానవన పంటలకు ప్రపంచంలోనే కేంద్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. జన్మభూమి మా ఊరులో భాగంగా కడప జిల్లా ఆలంఖాన్ పల్లెలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన 12 కోట్ల రూపాయలతో నిర్మించనున్న హజ్ హౌస్ కు శంకుస్థాపన చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గాలేరు నగరి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి కడప జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. విస్తృతంగా పండ్ల తోటలు సాగు చేస్తున్న రాయలసీమను ఉద్యానవన పంటల కేంద్రంగా మారుస్తామన్నారు. రాయలసీమ భూగర్భ ఖనిజ సంపద ఉంది, లైమ్ స్టోన్ ఉంది. ఇంకో పక్క మీరు చూస్తే సిమెంట్ ఫ్యాక్టరీస్ అన్ని ఇక్కడే వచ్చే అవకాశం ఉంది. కొంత ఐరన్ ఓర్ ఉంది. ఇంకో పక్క నీళ్లు ఇవ్వగలిగితే రాయలసీమ ఒక హార్టికల్చర్ హబ్ గా తయారవుతుంది. భారతదేశానికే కాదు ప్రపంచానికి మొత్తం పళ్ళు సరఫరా చేసే బాధ్యత మనం తీసుకునే అవకాశం వస్తుంది. ఆదాయం బాగా వస్తుంది. ఈ రోజు అరటి తోటలు వేస్తున్నారు. అనంతపురం జిల్లాలో 23 రకాలైనటువంటి పళ్ల తోటలు వేశారు. ఎక్కడ పోయినా కూడా దీనికి మంచి డిమాండ్ వచ్చే పరిస్థితి వచ్చింది. దేశంలో స్థిరాస్తి రంగ అభివృద్ధికి ఉద్దేశించిన స్థిరాస్తి నియంత్రణ బిల్లుకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం పొందుతామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పునరుద్ఘాటించారు. ఈ చట్టం వస్తే సేవల్లో అక్రమాలను నిరోధించి నాణ్యత పెరుగుతుందని విజయవాడలో జరుగుతున్న స్థిరాస్తి వాణిజ్య ప్రదర్శనను సందర్శించిన తర్వాత చెప్పారు. ఈ బిల్లుపై కొనుగోలు, అమ్మకందారులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదన్న ఆయన దేశ అభివృద్ధికి ఎంతో కీలకమైన వస్తు సేవల పన్ను బిల్లును ఎలాంటి కారణం లేకుండా కాంగ్రెస్ అడ్డుకుంటోందని విమర్శించారు. కాంప్రమైజ్ కాకూడదు, అలాగే క్రెడిబిలిటీని వదులుకోకూడదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ బిల్ తీసుకొస్తుంది. ఇది వినియోగదారులకు ఎంతో ఉపయోగం కలిగిస్తుంది. మంచి బిల్డర్స్ కి, క్రెడిబిలిటీ ఉన్న వాళ్ళకి, విశ్వసనీయత ఉన్న వాళ్ళకి దిగులు, విచారం, చింత ఉండాల్సిన అవసరం లేదు. ఇట్ ఓన్లీ రెగ్యులేషన్ బట్ నాట్ ఏ స్ట్రాంగులేషన్. ఇవాళ పార్లమెంట్ లో ఉన్న జీఎస్టీ బిల్ ఇవాళ వాస్తవంగా వస్తు సేవల యొక్క పన్ను యొక్క చట్టం అవుతుందో ఇది నేటి అవసరం. మన దేశంలో కొందరు మిత్రులు వ్యతిరేకిస్తున్నారు. ఏందయ్యా అంటే వ్యతిరేకించాలి కాబట్టి వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు తెచ్చిన చట్టం ఇది. అంతకుముందు విజయవాడ మధుమహాలక్ష్మి ఛాంబర్లో చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన వెంకయ్య అమరావతి, ఓరుగల్లు నగరాలకు త్వరలోనే వారసత్వ నగరాలుగా గుర్తింపు వస్తుందని వెల్లడించారు. హైదరాబాద్లో రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు నిర్మించనున్న ఓం సిటీ భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను తరతరాలకు అందించే అద్భుతంగా నిలిచిపోతుందన్నారు.
నరేంద్ర మోడీ గారు 12 నగరాలను దేశవ్యాప్తంగా వారసత్వ నగరాలుగా గుర్తించి ఆ వారసత్వాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోమని చెప్పారు. నాకు వెంటనే మనసుకు తోచింది ఏంటంటే అమరావతి పేరు తోచింది. అలాగే మన వరంగల్, ఓరుగల్ కూడా పురాతన చరిత్ర సాంప్రదాయం కలిగింది. వాటిని మనం కాపాడుకోవాల్సింది. పురాతన సంస్కృతిని, సాంప్రదాయాలను, వారసత్వాన్ని నిలబెట్టుకుని మన తరానికి అందించాల్సి ఉంది. హోమ్ సిటీ అని ఒక అద్భుతమైన అద్భుతం, ఈ 21వ శతాబ్దంలో ఒక అద్భుతాన్ని హైదరాబాద్ లో నిర్మాణం చేయబోతాం. బహుశా ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఆ జిజ్ఞాస ఆసక్తి ఉన్నంతా నేను వెళ్లాలా హోమ్ సిటీకి అనే విధంగా ఉండబోతుంది. పఠాన్కోట్ ఉగ్రదాడిని భద్రతా బలగాలు తిప్పికొట్టిన తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. పాక్ ఉగ్రవాదుల దాడితో 3 రోజులు అట్టుడికిన పఠాన్కోట్ వైమానిక స్థావరానికి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించిన ప్రధాని దాడి జరిగిన తీరు, ప్రత్యర్థుల్ని మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు అనుసరించిన వ్యూహాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు పటాలు, ఛాయాచిత్రాల సాయంతో ప్రధానికి వివరించిన అధికారులు భద్రతా సిబ్బంది చేతిలో హతమైన 6 ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను చూపించారు. దాడి తర్వాత వైమానిక స్థావరం వద్ద భద్రతా పరంగా తీసుకున్న చర్యల్ని నివేదించారు. ఉగ్రదాడి దర్యాప్తు పురోగతిని ఎన్ఐఏ అధికారులు మోదీకి వివరించారు. అనంతరం భారత్-పాక్ సరిహద్దు ప్రాంతాన్ని ప్రధాని విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు. దాడిని తిప్పికొట్టడంలో భద్రతా బలగాలు తీసుకున్న నిర్ణయాలు, వాటిని అమలు చేసిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు పఠాన్కోట్ పర్యటన తర్వాత ట్విట్టర్లో పేర్కొన్న ప్రధాని ముష్కర్లతో పోరులో ధైర్య సాహసాలు కనబరిచిన జవాన్లను ప్రశంసించారు. దాయాది దేశాల విదేశాంగ కార్యదర్శుల భేటీ ఈ నెల 15న జరుగుతుందని భద్రతా వ్యవహారాలపై పాకిస్తాన్ ప్రధానికి సలహాదారు సర్తాజ్ అజీజ్ తెలిపారు. పఠాన్కోట్ ఉగ్రదాడి తర్వాత విదేశాంగ కార్యదర్శుల సమావేశం జరుగుతుందా లేదా అన్న అంశంపై అనిశ్చితి నెలకొన్న వేళ పాక్ పార్లమెంట్లో అడిగిన ఓ ప్రశ్నకు సర్తాజ్ అజీజ్ ఈ మేరకు సమాధానమిచ్చారు. సమగ్ర ద్వైపాక్షిక చర్చ జరపాలని భారత్ పాక్ ఇటీవల కుదుర్చుకున్న అంగీకారానికి తగినట్లు 2 దేశాల ప్రతినిధులు ఎప్పుడెప్పుడు భేటీ కావాలన్న అంశాన్ని విదేశాంగ కార్యదర్శులు నిర్ణయిస్తారని అజీజ్ తెలిపారు. ఈ చర్చల్లో కశ్మీర్ అంశానికి చోటు ఉంటుందని స్పష్టం చేశారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు, పామరుడి నుంచి పండితుడి వరకు అంతా గొప్పగా చెప్పుకునే నేత ముప్పవరపు వెంకయ్యనాయుడు. గ్రామీణ పేదలు, యువత అభ్యున్నతి కోసం ఆ నాయకుడు స్థాపించిన స్వర్ణ భారత్ ట్రస్ట్ 2001లో ప్రారంభమై 15 ఏళ్ల నుంచి వైద్యం, విద్య, ఉపాధి రంగాల్లో విశిష్ట సేవలందిస్తోంది. నెల్లూరు జిల్లాలోని వెంకటాచలంలో స్థాపించిన స్వర్ణ భారత్ ట్రస్ట్ గ్రామ స్వరూప స్వభావాలే మార్చేసింది. వేలాది జీవితాల్లోకి కొత్త వెలుగులు తెచ్చింది. శ్రమజీవుల స్వయం కృషికి ఓనమాలు దిద్దించే బతుకు పాఠశాలగా ఎదిగిన స్వర్ణ భారత్ ట్రస్టును గాంధేయవాది నానాజీ దేశ్ముఖ్ స్ఫూర్తితో వెంకయ్యనాయుడు ఆరంభిస్తే సర్వం తానై నడిపిస్తున్నారు ఆయన కుమార్తె దీపా వెంకట్. స్వర్ణ భారత్ కార్యకలాపాలను విజయవాడకు విస్తరిస్తున్న వేళ వెంకయ్యనాయుడు, ఆయన కుమార్తె దీపా వెంకట్లతో ఈటీవీ ముఖాముఖి ఇప్పుడు. స్వర్ణ భారత్ ట్రస్టు నిర్వహణ ఏ విధంగా ఉండబోతోంది, లక్ష్యాలు ఏంటి, ఆశయాలు ఏంటి, ఏ ఆశయంతో ఈ ట్రస్ట్ ప్రారంభించారు అన్న విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర స్వర్ణ భారత్ ట్రస్టు వ్యవస్థాపకులు ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు, నిర్వాహకులు దీపా వెంకట్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. స్వర్ణ భారత్ ట్రస్టు ఏ ఆశయంతో ప్రారంభించారు? సొంత లాభం కొంత మానుకొని సమాజానికి కొంత తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ప్రారంభించబడింది. ఈ సమాజంలో ఎవరైతే అసహాయులు, నిస్సహాయులు, అసంఘటితులు ఉన్నారో వాళ్ళని సంఘటితపరచాలి, వాళ్ళకి సహాయం అందించాలనే ఆలోచన నా మనసులో ఉండేది. ప్రధానంగా ఈ స్వర్ణ భారత్ ట్రస్ట్ ఏర్పడడం జరిగింది. మీరు ఈ స్వర్ణ భారత్ ట్రస్ట్ను ఆశయం ఏ విధంగా ఉండాలనుకున్నారు, ఎలా ఊహించారు, ఆ ఏర్పాటు ఎలా జరిగింది? నాన్నగారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చాలా చేస్తూ ఉన్నారు. రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన పోర్ట్ఫోలియో కాకపోయినా కానీ ఎంత వీలైతే అంతవరకు గవర్నమెంట్ నుంచి చేస్తున్నప్పుడు మనం సొంతంగా ఏం చేసాం అనేది రేపు పొద్దున మనం ఎవరికి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేకపోయినా మనకు సొంతంగా, ఎందుకంటే ఆయన మెంటాలిటీ తెలుసు కాబట్టి ఇలా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు, సో ఆ మాటల్లో వచ్చినప్పుడు అందరూ హైదరాబాద్ అన్నారు, కొంతమంది ఇలా అన్నప్పుడు నేను ఎక్కడైతే దాని అవసరం ఉందో అక్కడ చేస్తే దానికి సార్థకత ఉంటుంది. అలాంటి అవసరం నెల్లూరు జిల్లాకు ఉంది. మనం వర్క్ చేసేది రూరల్ డెవలప్మెంట్ కోసం అన్నప్పుడు మనం గ్రామంలోనే ఉండాలి. ఇప్పుడు చూస్తే ఒక 15 సంవత్సరాల క్రితం వెంకటాచలం ఇలా లేదు. సో కానీ ఇప్పుడు చూస్తే టోటలీ డిఫరెంట్ అయిపోయింది, నెల్లూరుకి సమానంగా వచ్చేసింది అన్నమాట. అంటే సార్ మీరు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయాలు అంటేనే సమాజ సేవలో భాగం, కానీ మరి ట్రస్ట్ ఏర్పాటు చేసి సమాజ సేవ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందంటారు? పాలిటిక్స్ ఇస్ ఎ మిషన్, నాట్ కమిషన్. కానీ ఈ మధ్య కాలంలో రాజకీయాల కమిషన్ లాగా తయారైపోయిన విమర్శ మనకి తరచుగా వినబడుతుంది. కొంతవరకు దాంట్లో వాస్తవం కూడా ఉందనే విషయాన్ని మనం గ్రహించక తప్పదు. కానీ సిద్ధాంతపర రాజకీయాల నేపథ్యం నుంచి వచ్చిన నేను మనం సొంతంగా ఏం చేశాం అనేటి ఆలోచన నుంచి స్వర్ణ భారత్ ఏర్పడింది. 10 మంది మిత్రులు ఆ రోజుల్లో కలిసి వచ్చి సుమారు 5 కోట్ల రూపాయలు తలా కొద్ది వేసుకొని దాన్ని డిపాజిట్గా పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏమీ తీసుకోకూడదు, రాజకీయ ప్రమేయం ఉండకూడదు. మూడవది ప్రధాన ఉద్దేశం గ్రామీణ ప్రజలు, రైతులు, చేతివృత్తుల వాళ్ళు, మహిళలు, యువత
వీళ్ళపై ఎక్కువగా దృష్టి పెట్టాలని ఈ 3 మౌలికమైన యొక్క ఆలోచనలతో ట్రస్ట్ ఆ రోజు ప్రారంభమైంది. మేము అంతర్లీనంగా అందరం అనుకున్నది మన సంస్కృతి, మన సభ్యత, మన భాష, మన తెలుగు, దీన్ని కాపాడుకోవాలి. మేడం, ఏ రంగాల్లో మనం స్వర్ణభారతి ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నాం? ఇప్పుడు వైద్యం, విద్య, ఉపాధి అండి. వైద్యం పరంగా చూస్తే ఎల్వి ప్రసాద్ వాళ్ళతో కలిసి ఐ హాస్పిటల్ ఉంది. అలాగే నారాయణ మెడికల్ కాలేజ్ వాళ్ళతో కలిపి కమ్యూనిటీ హెల్త్ సెంటర్, డెంటల్ హాస్పిటల్ ఉందన్నమాట. ప్లస్ క్యాంప్స్ జరుగుతాయి. గత 15 సంవత్సరాల నుంచి ప్రతి నెల ఒక క్యాంప్ ఉంటుంది ఆదివారం పూట. దేశంలో పెరిగిన డాక్టర్స్ అందరూ కూడా వచ్చి ఆ స్పెషాలిటీల ప్రకారం క్యాంప్స్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఎంతవరకు వీలైతే అంతవరకు ఉచితంగా లేదా తద్వారా హాస్పిటల్ ద్వారా లింకప్ చేసి వాళ్ళకి వైద్యం అందించడం జరుగుతుంది. విద్యాపరంగా చూస్తే నేచురల్ ఎన్వైరన్మెంట్లో అక్షర విద్యాలయ CBSE స్కూల్ 12th వరకు ఉంది. అలాగే స్వర్ణభారతి విద్యా మందిర్ అని చెప్పి రైతుల పిల్లలకి, చుట్టుపక్కల ఉన్న పేద పిల్లలకి వాళ్ళందరికీ కూడా 6,500 రూపాయలు సంవత్సరానికి ఫీజు తోటి మధ్యాహ్నం ఉచిత భోజనం, యూనిఫామ్స్, బుక్స్ తోటి వాళ్ళకి 10th స్టాండర్డ్ వరకు విద్య అందిస్తున్నాం. బ్రిడ్జ్ స్కూల్ అని చెప్పి స్కూల్ డ్రాప్ అవుట్ చిల్డ్రన్కి ఒక 100 మందికి ప్రతి సంవత్సరం తీసుకుని వాళ్ళకి ఏ క్లాస్కి సరిపోతారో ఆ క్లాస్ వరకు మనం ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ స్కూల్స్లో మెయిన్ స్ట్రీమ్ చేయడం జరుగుతుంది అన్నమాట. పేద విద్యార్థులు ప్లస్ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న విద్యార్థుల్లో ప్రతిభ వెలికితీయడం కోసం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ప్రతి సంవత్సరం 10th ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చిన గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరికీ కూడా వాళ్ళకి బహుమతి ఇచ్చి బుక్స్ కానీ ఫర్దర్ స్టడీస్కి కావాల్సిన అసిస్టెన్స్ చేయడం జరుగుతుంది. అలాగే ఉపాధి రంగంలోకి వస్తే వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్, GMR వరలక్ష్మి ఫౌండేషన్ మరియు స్వర్ణ భారత్ ట్రస్ట్ అండ్ ఆంధ్ర బ్యాంక్ కలిపి సైరెడ్ అని ఒక సంస్థ నిర్వహిస్తుంది. దాంట్లో 45 రోజుల పాటు 11 ట్రేడ్స్లో పూర్తిగా ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో దగ్గర 80% మంది సెటిల్ అవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ సోమా ఎంటర్ప్రైజెస్తో కలిసి ఇక్కడ ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. దాంట్లో ఏంటంటే షార్ట్ అండ్ కోర్సెస్ ఆఫ్ ITI అనమాట. వెల్డింగ్, రాడ్ బెండింగ్, సివిల్ మ్యాషనరీ, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, మంచి కంపెనీస్ తోటి టైఅప్ చేసి 100% జాబ్ గ్యారంటీడ్ కోర్సెస్, స్కిల్ డెవలప్మెంట్ 3 రంగాల్లో కూడా ఈ ఆశయంతో మొదట స్టార్ట్ అయింది స్వర్ణ భారత్ ట్రస్ట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతూ వచ్చింది. ఇంకా బెటర్ ఫెసిలిటీస్ అప్గ్రేడేషన్కి వెళ్తున్నాం. స్వర్ణభారతి ట్రస్టులో లబ్ధిదారులం కావాలనుకుని భావించే వాళ్ళు ఎలా మిమ్మల్ని సంప్రదించడానికి మార్గాలు ఏమున్నాయి? మన ట్రస్ట్ కార్యాలయం ఇక్కడే ఉంది కదండి. అందరికి కూడా విలేజెస్ కానీ అందరికి కూడా మన ట్రస్ట్ చేసే కార్యక్రమాల మీద అవగాహన కానీ ప్రతి కార్యక్రమం కూడా మనం అన్ని విలేజెస్లో కూడా అనౌన్స్ చేయిస్తాం. అంటే మేడం, ఇప్పుడు మనకు స్వర్ణభారత్ ట్రస్ట్ నుంచి వివిధ రంగాల్లో లబ్ధి పొందిన వారి సంఖ్య ఎంత మేర ఉంటుంది? ఏ ప్రాంతాల నుంచి మనకు లబ్ధి పొందిన వారు ఉంటారు? అంటే నిన్న చెప్పినట్టుగా సైరెడ్ ద్వారా అయితే దగ్గర 22,000 మంది పైన ఉన్నారండి. 22,000 నుంచి 23,000 మంది వరకు. సో సోమా స్టార్ట్ అయ్యి 4 years అయింది. సో దాంట్లో ఒక 300 మెంబర్స్కి మాత్రమే మనం ఇవ్వగలం. సో అలాగే ఇయర్ వైజ్ లెక్క వేసుకుంటే మెడికల్ విషయంలో చూస్తే మనం లెక్క చెప్పలేం. బ్రిడ్జ్ స్కూల్ అనుకోండి 100 మందిని తీసుకుంటాం. ప్రతి సంవత్సరానికి 100 మందే వాళ్ళు. అలాగే ఇక్కడ అనుకోండి ఇక్కడ 300 మంది డైరెక్ట్గా లబ్ధి పొందిన వాళ్ళు అయితే నంబర్స్ ఉన్నాయి మన దగ్గర. స్వర్ణభారత్ ట్రస్ట్ ద్వారా ఇంకా ఏ రంగాల్లో సేవలు విస్తరించాలనుకుంటున్నాం? ఎలా ప్రణాళికలు ఏమన్నా? ఏ రంగాల్లో విస్తరించడానికన్నా కూడా మనం చేస్తున్న సేవలు నిరంతరం ఇలాగా ముందుకు వెళ్తూ మరింత మందికి దగ్గర అయ్యేదానికి చేరువవటానికే ప్రయత్నం ఉంది. ఎందుకంటే మనం ఒక ఇన్స్టిట్యూట్ ఆర్గనైజేషన్ క్రియేట్ అవ్వాలంటే చాలా కలిసి రావాలి. ట్రస్ట్ నడపడం చూడడానికి వినడానికి బాగానే ఉంటుంది, కానీ నడపడం సులభం. డబ్బులు ఒకటే కారణం కాదు, కానీ దానికన్నా దీనికి తగిన మనుషులు అంకిత భావంతో పనిచేసేవాళ్ళు. మాకు అదృష్టవశాత్తు కొంతమంది సేవా వృత్తులైన బ్యాంక్ అధికారులు ముందుకొచ్చారు. చాలా చక్కగా చిన్న రిమార్క్ కూడా లేకుండా ఇప్పటి వరకు ఈ ట్రస్ట్ నడిపారు. మనం స్వర్ణ భారత్ క్రమేపీ నుంచి విజయవాడకి, తర్వాత హైదరాబాద్కి, ఆ తర్వాత భవిష్యత్తులో విశాఖపట్నం. నేను ఎంపీగా ఉన్నాను కాబట్టి బెంగళూరులో కూడా ఒక చిన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభిద్దామని చూస్తున్నాం. అంటే ఇప్పుడు స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా లబ్ధి పొంది ఉన్నత స్థానాలకు చేరిన వారు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలాంటి మీ అనుభవాలు? అనుభూతి అంటే దాన్ని వర్ణించలేమండి. అంటే ఇది ఇతరులను ఎవరినో ఒకరిని సంతోషపెట్టి వాళ్ళ దగ్గర నుంచి కితాబులు పొందడానికి కాదు. నెలకు పర్యాలు ఎదురొచ్చి ఈ స్వర్ణ భారత్లో సేవా కార్యక్రమంలో పాల్గొని ఈ శిక్షార్థులతో కలిసిమెలిసి తిరిగి లేదా ఊరు నుంచి వచ్చేవాళ్ళు మాట్లాడుతుంటే ఎంతో సంతృప్తి వస్తుంది అనమాట. అంతకు మించిన సాటిస్ఫాక్షన్ ఇంకొకటి లేదు. ధన్యవాదాలు సార్. స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆశయాలను, ప్రణాళికలను వివరించినందుకు ధన్యవాదాలు సార్. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగం అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం పూర్తి చిత్తశుద్దితో పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో 2016 ఫ్లెమింగో ఫెస్టివల్ను రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావుతో కలిసి ప్రారంభించిన నారాయణ ప్రపంచంలోని అనేక అరుదైన పక్షులు విచ్చేసే పులికాట్ సరస్సును మరింత అభివృద్ధి చేసి పర్యాటకుల సంఖ్య పెరిగేలా తీర్చిదిద్దుతామని తెలిపారు.
దేశంలో స్వచ్ఛ భారత్ అమలవుతున్న తీరుపై సర్వే నిర్వహించేందుకు భారత నాణ్యతా మండలి QCIని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఏర్పాటు చేసింది. పారిశుధ్యం, పరిశుభ్రతకు సంబంధించి దేశంలో 75 నగరాలను పరిశీలించనున్న ఈ కౌన్సిల్ వాటిలో పనితీరు ఆధారంగా ర్యాంకులు ఇవ్వనుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో చేపడుతున్న ఈ సర్వేను దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులు 10 లక్షలకు పైగా జనాభా కలిగిన 53 నగరాల్లో నిర్వహిస్తారు. జనవరి 20 వరకు సర్వే జరగనుండగా ఫలితాలను ఈ నెల 25న ప్రభుత్వ వెబ్సైట్లో ప్రచురించనున్నారు. 2019 కల్లా ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ సహా పట్టణ ప్రాంతాల్లో ఉన్న 83,000 వార్డుల్లో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ సక్రమంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న కేంద్రం చెత్త తొలగింపు, వ్యర్థాల సేకరణ, ప్రజా మరుగుదొడ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లను సర్వేలో గణిస్తారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ద్వారా పారిశుధ్య స్థాయిని లెక్కించి ర్యాంకింగ్లు ఇస్తే నగరాల మధ్య ఆరోగ్యకర పోటీ ఏర్పడుతుందని కేంద్రం భావిస్తోంది. చైనాలో ప్రముఖ పర్యాటక ప్రాంతం హుయాంగ్షాన్ పర్వత శ్రేణి మంచు దుప్పటి కప్పుకుని కొత్త అందాలతో కనువిందు చేస్తోంది. ప్రపంచ వారసత్వ సంపదలో భాగమైన ఈ పర్వతాలు దేశ విదేశాల నుంచి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. వింతైన రాళ్లు, దేవదారు వృక్షాలు, పర్వత శిఖరాగ్ని తాకుతూ వెళ్లే మేఘాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. మంచు దుప్పట్లో అద్భుత దృశ్యాలు చూస్తున్న పర్యాటకులు ఆనందడోలికల్లో తేలియాడుతున్నారు. దాదాపు 1800 మీటర్ల ఎత్తున్న ఈ పర్వతాలపైకి చేరుకుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.